ఈ మధ్యకాలంలో కుక్కలు ఎంబడి పడుతూ ఉంటే చాలామంది గోడలు గుద్దేసి ఎక్కువ స్పీడ్గా పోయి డివైడర్ని కొట్టుకుని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా చూడండి, ఎప్పుడైనా రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఒక మనిషి మీద దాడి చేస్తూ ఘోరంగా ఒకేసారి ఒక కుక్క పరిగెత్తంగా దాని వెనకాల 10 కుక్కలు పరిగెడుతున్నాయి. అంత దారుణాతి దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల ఈ కుక్కల్ని కంట్రోల్ చేసే స్టిక్స్ ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటారు, అన్ని వెబ్సైట్లో దొరుకుతున్నాయి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే బ్లింకిట్లో కానీ దొరుకుతున్నాయి స్టిక్లు. అలాంటిది ఒకటి కొనుక్కుంటే దగ్గర పెట్టుకుంటే చాలా లాఠీలాగా ఉంటుంది. బండి మీద కరెక్ట్గా సరిపోతుంది మీకు పక్కన పెట్టుకోవడానికి. నైట్ టైం కానీ షాపులు కట్టేసి వచ్చేవాళ్ళు కానీ, ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు కానీ దాన్ని కూడా మీ హెల్మెట్, మీ లంచ్ బ్యాగ్ ఎలా ఉందో అలాంటిది కూడా ఒకటి పెట్టుకుని అట్టి పెట్టుకోండి దయచేసి. మొన్న 22 ఏళ్ళు 25 ఏళ్ళ బాబు షాప్ కట్టేసి ఇంటికి వస్తుంటే కుక్క ఎంబడి పడిందని దాన్ని చూస్తూ బండి తోలి గోడ గుద్దుకుని చనిపోయాడు స్పాట్లోనే ఎక్కడికక్కడ. ఎంతోమంది మీద దాడి చేస్తున్నాయి. అందుకని అలాంటిది ఒకటి కొనుక్కొని కుక్కలకి వచ్చినప్పుడు బెదరకుండా వాటి కంట్లో చూడకుండా కాసేపు ఆగి ఇలా చేయండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా వీడియోలు తీయకుండా కొంచెం సహాయం చేయండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది ఈ మధ్యకాలంలో కుక్కలు ఎంబడి పడుతుంటే చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హెల్మెట్, లంచ్ బ్యాగ్ ఎలాగో ఈ కుక్కలకి ఇలాంటిది కూడా మీరు దగ్గరలో ఆయుధం పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని. ఏమంటారు?